హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మా బాలసార వ్లాగ్ ఇది. మేమేదో ముందు బట్టలకి వాటికి వీటికి తిరిగాం కదా, ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ల కోసం అయితే మేమైతే విజయవాడ బయలుదేరి వెళ్తున్నాం. నేను క్లీన్ షేవ్ కూడా చేయించేసాను. నాకే నా మొహం కొత్తగా ఉంది గడ్డం లేకపోతే. అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత ఏం రిటర్న్ గిఫ్ట్లు తీసుకుంటున్నామో మేమైతే మీ అందరికీ చూపించడం జరుగుతుంది. ఈరోజు మేము రిటర్న్ గిఫ్ట్ల కోసం నేను, మా నాన్నగారు, మా బావమరిది భార్య, మా చెల్లెలు వెళ్తున్నాం. విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళేటువంటి దారి అందరికీ తెలిసిందే కాబట్టి మేమైతే దారి ఎలాంటి షూటింగ్ అయితే ఏమీ చేయను. విజయవాడ వెళ్ళిన తర్వాత 1 టౌన్కి వెళ్ళిన తర్వాత మేము ఎలాంటి రిటర్న్ గిఫ్ట్లు తీసుకుంటున్నాం అనేది అయితే చూపించేస్తాం. ఓకే అండి, ఇదిగోండి మేమైతే 1 టౌన్ కూడా వచ్చేసాము. ఇదేమో 1 టౌన్ వినాయకుడు గుడి అంటారు కదా, ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మేము 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ దగ్గర పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఇటు పక్కేమో పూల్ మార్కెట్ బ్రిడ్జి అవతల. ఇప్పుడు కాళేశ్వరం మార్కెట్కి అయితే మేము వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాకైతే వీడియో చూపిస్తాం. ఇప్పుడే మేమైతే 1 టౌన్ పార్కింగ్ ఏరియా నుంచి అయితే లోపలికి వెళ్తాం. ఇదంతా పార్కింగ్ ఏరియా, మా కార్ వెనకెక్కడో పెట్టాం. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది మేము వెళ్ళే రోడ్డు కూడా దయ్యాల మేడ అంటారు కదా, అదండి మేము వెళ్ళేది. ఈరోజు కొంచెం జనాభా కూడా ఎక్కువే ఉన్నారు ఈ రిటర్న్ గిఫ్ట్ ఏరియా దగ్గర. మేమైతే ఇప్పుడే ఈ దారిలోకి అయితే వచ్చేసామండి. రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాం కదా, ఆ రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే మేమైతే వచ్చాం. ఈరోజు బండి ఉన్నారు, బాగా ట్రాఫిక్ ఉంది ఏరియా. రబ్బర్లు తీసుకున్నాంగా, ఉన్నాయి క్లిప్పులే తీసుకోవాలి, అందుకే ఈ క్లిప్పుల వరకు తీసుకున్నా. ఇగో ఇవి ఈ క్లిప్పులు లేవుగా నాన్న ఇంట్లో, అందుకని క్లిప్పులు తీసుకున్నా. 4 సెట్లు సరిపోతాయి. ఇదిగోండి స్టిక్కర్ ప్యాకెట్లు కూడా తీసుకుంటున్నాం. రబ్బర్ బ్యాండ్లు అయిపోయినాయి ఇక, ఇంకెందుకు. ఇది బాగుంది కదా, ఇలా ఇక్కడికి వచ్చి తీసుకున్నా పోయేది ఆన్లైన్ కంటే. ఇక్కడ చూడు మంచిగా వచ్చాయి, ఆన్లైన్లో ఇలా రాలేదుగా మనకి. అది ఇది 40 వచ్చినాయిగా మరి అవి. అలాంటి ఇంటూ 4 ఇది 160 అక్కడికి వచ్చినాయిగా మన లెక్క ప్రకారం. మనిషికి 2 ఇవ్వాలి. ఇదిగోండి మేము గిఫ్ట్లు కొనే దారిలో పిల్లలకు బొమ్మలు కనబడితే బొమ్మలు తీసుకున్నాం. మా అబ్బాయి కోసం ఈ గన్ను అయితే కొన్నాం, మంచిలో చేస్తున్నాం. ఇంకో బొమ్మల ప్యాకెట్ ఒకటి కొన్నాం. 500 అన్నట్టు గన్ను. 2 నిమిషాలు ఆడతాడు ఇంట్లో, 2 నిమిషాలు. ఇవ్వాలి ఎంతో చెప్పమాను. ఈ కొట్లో అయితే రిటర్న్ గిఫ్ట్లు ఉన్నాయండి. ఈ కొట్టు పేరు వచ్చేసి జవహర్ టాయ్ స్టోర్ అండి. ఇక్కడైతే మనకు దొరుకుతాయి రిటర్న్ గిఫ్ట్లకి బొమ్మలు. ఎవరు వచ్చినా సరే 1 టౌన్ మార్కెట్లో ఈ కొట్టుకు రండి. వీళ్ళ కొట్టు అడ్రస్ కూడా 1 టౌన్ మార్కెట్లో ఉంది. దాని మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది, మన వీడియోలో పాస్ట్ చేసి అయితే చూసుకోవచ్చు. ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నామండి రిటర్న్ గిఫ్ట్లు. ఇక మేము తీసుకోవాల్సింది రిటర్న్ గిఫ్ట్లో వేయడానికి అన్నీ తీసుకున్నాం. ఇక మేము తీసుకోవాల్సింది కేవలం రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ తీసుకోవాలి. మేమైతే ఇప్పుడు అక్కడికే బయలుదేరైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మేమైతే వచ్చింది ఒక పని అయితే చేసేటువంటి 3 పనులు. చాలా వరకు డబ్బులు అయితే ఇప్పుడు సుమారు బాగా ఖర్చు పెట్టాం, 5K వరకు ఖర్చు పెట్టాం. నేను వచ్చింది దగ్గర నుంచి నా మెడలో కుక్క మెడలో గొలుసు, మళ్ళీ బ్యాగ్ ఒకటి ఉంది నా మెడలో, చిరాగ్గా ఉంది. ఇక్కడ ఒక్క జాంకాయ 30 రూపాయలట, చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మాకైతే. ఇవ్వండి మేమైతే ఇంకా ఇక్కడే ఉన్నాం 1 టౌన్ మార్కెట్లోనే. ఇప్పుడు సుమారు మేము వచ్చి అయితే 2 అవర్స్ వరకు అయిపోయింది టైం, వేస్ట్ టైం. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కవర్లో చూడాలి, కొట్లో ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. బట్ కాదు మేము ఇంకొక షాప్ అయితే వెతుకుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం.
ఇదే దానికే మొక్క తిన్నాం సరదాగా టైం పాస్ కోసం. అంటే మీ దగ్గర ఏమున్నాయో చూస్తే దాన్ని బట్టి చెప్పడానికి ఉంటుంది కదా. 60 రూపీస్ లోపు ఏది ఉంటే అది లోపల 60 రూపీస్లే ఉన్నాయి. ఒకసారి వచ్చి చెప్పావు అదే డబల్ 9124 రెండు రెడీగా ఇది కలర్ 18138 మహేష్ నాదే నంబరు. 1 టౌన్లో అయితే ఉగ్గు గిన్నెలు అన్నీ తీసేసుకున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నట్టే. కానీ ఈరోజు మార్కెట్లో అయితే ఫుల్గా జనం ఉన్నారు. అడుగమ్మా, ఫుల్గా జనం ఉన్నారు ఈరోజు మార్కెట్లో అయితే. చూడండి ఒకసారి కింద మార్కెట్ అంతా. ఆపాకి ఏమన్నా గాజులు ఏమైనా దొరుకుతాయేమో అని ట్రై చేస్తుంటే ఇంతవరకు అయితే గాజులు ఏం దొరకలేదు. మా ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. ఇది ఇక్కడెక్కడేం పెడదామంటే ఆగట్లా. అక్కడ గాజులు పాపాయికి గాజులు చూడమంది మా మిస్సెస్. ఈరోజు మాతో మా మిస్సెస్ రాలే. గాజుల కోసం అయితే మా వేట ఆడుతున్నాం. సరదాగా 1 టౌన్ మార్కెట్లో తిరుగుతున్నాం. మాకైతే ఇంకా సుమారు హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని ఇక 1 టౌన్ మార్కెట్లో అయితే కాలక్షేపం చేస్తున్నాం. కానీ 1 టౌన్ మార్కెట్ ఈ టైంలో చూస్తే చాలా పెద్ద మార్కెట్ ఇది 1 టౌన్ మార్కెట్. అదిగోండి మా నాన్నగారు చెల్లెలు అయితే యమ బేరం చేస్తున్నారు. ఎక్కడ కొట్టు తిరిగితే అక్కడ బేరం చేస్తున్నారు వీళ్ళు. కొనేది తక్కువ, బేరం ఆడేది ఎక్కువైంది వీళ్ళది. ఇదిగోండి చిన్నపిల్లలకైతే ఇక్కడ గాజులు దొరికాయి. ఇక్కడికైతే ఈ వీడియో ఇదే ఫ్రెండ్. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏం రిటర్న్ గిఫ్ట్లు తీసుకున్నామో మీతో అయితే చూపిస్తాం. మేము ఏమేమి సామాన్లు కొన్నామో కూడా మీతో అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఓకే బాయ్, అందరికీ గుడ్ నైట్. ఇదిగోండి గాయస్, మా ఇంట్లో అయితే ఒక్కొక్కటి వేసేస్తున్నారు. మా వదిన అయితే ఇప్పటిదాకా ఒక గిన్నెలు అయితే వేసేసింది. ఈ స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకొకళ్ళేమో ఇదిగోండి ఇలా క్లిప్స్ తీసుకొచ్చారు. చాక్లెట్స్ 2 టైప్స్ తీసుకొచ్చారు. ఇదిగోండి మేమైతే వీడియో తీయడం మర్చిపోయాము. మేము ఈ ప్యాకింగ్ దాంట్లో ఫస్ట్ అయితే ఉగ్గు గిన్నె వేసాము. అండ్ ఇలా కస్టమైజ్ చేయించిన పసుపు కుంకుమ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, వర్తబుల్ అనిపించింది. వీటి గురించి కమెంట్ చేయండి. దాని గురించి కావాలంటే నేనైతే మీకు చెప్తాను, లేదంటే ఇంకొక షార్ట్ కూడా తీసేస్తాను. ఇలా రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ కూడా వేస్తున్నాము. మాకు పాప పుట్టిందని ఇదంతా బాల్సాల ప్యాకింగ్ కోసం అండి. అండ్ 2 చాక్లెట్స్ వేసాము. ఇగోండి ఇలా వేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఈ బొమ్మలు కూడా తీసుకున్నారు కదా, వీడియోలో చూసే ఉంటారు నాకు తెలిసి. ఇగోండి ఈ బొమ్మలు అండ్ దాంట్లో ఇంకా నువ్వులుండలు తీసుకున్నారండి. నువ్వులుండలు కూడా చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నారు. ఒక్కొక్క సైజ్ వచ్చింది. మనకి ఏది వస్తే చేతికి అది వేసేయడమే. వీటి వరకు అయితే విడిగా వేద్దామని, ఎందుకంటే ఇవి కొంచెం పాకం ఉంటుంది కదా, స్వీట్నెస్ అనేది. మనము వీటన్నిటితో పాటు అది కూడా వేస్తే పాడైపోతుంది కదా, అందుకని చెప్పేసి మేమైతే అవి విడిగా వేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. చిన్న సైజ్ తీసుకున్నాము కవర్స్. ఇగోండి ఈ సైజ్ కవర్స్ తీసుకున్నాము. దీంట్లో ఒక దాంట్లో చలిమిడి అండ్ ఇంకొక దాంట్లో నువ్వులుండ వేస్తాము. అండ్ బొమ్మ ఉంటుంది కదా బొమ్మని ఇదంతా వేసి ఒక పెద్ద కవర్ ఉంటుంది. ఆ కవర్లో అయితే ఇవి వేస్తాము. ఐ థింక్ మీకు స్టార్టింగ్ వీడియోలో రిటర్న్ గిఫ్ట్ ఏంటో కూడా చెప్పే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకొకసారి చూపిస్తాను, చూసేయండి. రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నాము అనేది చూసేయండి. మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ అయితే 4 సెట్ దండి. ఇది ఇగోండి ఇలా వస్తుంది. 2 కలర్స్ వస్తాయి. మొత్తము మనమైతే దీన్నైతే చాలా టైప్స్గా యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ మనమైతే పచ్చళ్ళకి వాడుకోవచ్చు, పొళ్ళకి వాడుకోవచ్చు. అండ్ ఉప్పు కారం అలా వేసుకుంటాం కదా,
అది వాడుకోవచ్చు, పూజలో వాడుకోవచ్చు, అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా వాడుకోవచ్చు. ఇది చూడండి, మనకు అర్థం అవ్వాలని చెప్పేసి వాళ్ళు 4 ఇచ్చారు. దేనికి యూస్ చేసుకోవచ్చు అని 4 ఇచ్చారు. మేమైతే ఈ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ వర్తబుల్ అనిపించింది. మీకు తెలిస్తే దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది అయితే కమెంట్ చేయండి. అది ఇప్పుడు మనమైతే అసలు ఐటమ్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. వావ్, చూడండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే వర్తబుల్ అనిపించింది. మేము పెట్టిన అమౌంట్కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఇలా 4 కప్స్ వచ్చాయండి. దానికి తీసేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. డిన్నర్ సెట్ లాగా యూస్ చేయొచ్చు అండ్ భోజనం చేస్తాం కదా, దాని మీద కూడా పెట్టుకోవచ్చు మనం మంచిగా. దీనికైతే ఇది హ్యాండిల్ ఇటు సైడ్ బిగించుకోవచ్చు. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. ఇంకోండి కింద అయితే ఇలా ఉంది, చుట్టూ అయితే ఇలా వచ్చింది. ఇగోండి మేమైతే ఇలా నువ్వుండల బాక్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క బాక్స్లో అయితే 17 వచ్చాయి. ఒక బాక్స్ ఎంత పడిందండి? 70 రూపీస్. ఓకే, ఎన్ని బాక్సెస్? టోటల్ 4 బాక్సెస్. ఇదే రేట్ 70. ఓకే, 5 బాక్సెస్ తెచ్చారు, 6 తెచ్చారు. ఇంకోండి ఇప్పుడైతే నువ్వులుండకి వచ్చింది. అక్కడ వెనక బ్యాచ్ ఏమో స్టిక్కర్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాచ్ ఏమో ఇగోండి ఇలా జిప్లో కవర్స్లోకి ఇలా వేస్తున్నారు. అందరికైతే ఫుల్గా నిద్రలు వచ్చాయి. అయినా కానీ వేసేస్తే అయిపోతుంది కదా అని వేసేస్తున్నాము. ఇప్పుడు టైం చూడండి, 11 o'clock అయింది. రాత్రి 26 degrees ఉంది మాకు. అండ్ ఇక్కడ పెద్ద మనుషులు చూడండి, ఒక పెద్ద ఇంటికి పెద్ద ఆవిడేమో నిద్రపోతున్నారు, ఇంటికి చిన్న ఆయనేమో పడుకున్నాడు. అలిసిపోయారు, తిరిగి వచ్చారు కదా మొత్తం. తిరిగి వచ్చిన వాళ్ళేమో ప్యాకింగ్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చున్న వాళ్ళేమో పడుకున్నారు. ఇదండి. నేను చాలా బాగున్నా కదా, మా ఆవిడ చూడండి పత్యాపరం పని ఇచ్చారు నాకు. చలివిడి ప్యాకింగ్, రిటర్న్ గిఫ్ట్స్ వీడియో అనేది ఇదైతే దాంతో పాటు కంటిన్యూ. ఇది సెకండ్ పార్ట్ గా పెడతాము. అయితే ఇప్పుడైతే శనగలు కూడా నానేసాము. ఇదిగోండి, మీకు ఎప్పుడైనా చూసారా మీరు? తెల్లంగా వచ్చినాయి. ఒకళ్ళేమో 2 kgs అయితే పోసామండి. ఇవి అయితే బియ్యం 2 kgs పోస్తే 2.5 kgs ఏమో పిండి అయింది. మంచి నెయ్యితో ఇలా అయితే చలివిడి చేసేసాము. దాంట్లో మేమైతే అది కూడా వేసాము, ఏమంటారు, ఎండు కొబ్బరి చిప్ప కొబ్బరు చాలా వేసాం. డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి చూసారా. ఇదిగోండి మేమైతే శనగలకి ఇట్ట పోస్తున్నాము. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తినేసేయండి, మా వీడియో చూసి పడేయకండి. టేస్ట్ చూస్తావా ఒకసారి అది ఎట్లుందో చెప్పండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఆయన ఒకసారి తిన్నారు, సగం మా అమ్మ ఒకసారి తిన్నారు. ఇంకా అదే బాగుందండి చలివిడి. నువ్వు తిన్నావా? 40 చేతులు పడ్డాయి గాయ్స్, చాలా మంది చేతులు పడ్డాయి. అందుకే చూసారా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. 3 కిలోలు ఇది మొత్తం పిండి. 2.5 కిలో. 3 కిలోలు. అవి ప్యాకింగ్ చేసిన ప్యాకెట్లు. గ్యాస్ వస్తుందమ్మా. ఎక్కువ శనగలు ఎక్కువ చలివిడి పెడితే గ్యాస్. ఆ కవర్లోనే చలివిడి పెట్టేది. బాగున్నాయి. ఇప్పుడు టైం అయితే 10:15 అయిపోయింది. రాత్రి 26వ తారీఖు. ఇక బుజ్జిబాబు ఫుల్ నిద్రేస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్నీ దాదాపుగా మొత్తం సెట్ చేసేసారు. అంటే చిన్నవన్నీ ముందే ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా లాస్ట్ చెక్అవుట్ ఉంటుంది కదా, అదైతే ఇప్పుడు చేసేస్తున్నారు. మీకు చూపిస్తాను ఆగండి. ఇగోండి ఒక కవర్ తీస్తున్నారు. ఆ కవర్ తీసేసి రిటర్న్ గిఫ్ట్ వేస్తున్నారు. ఒకళ్ళేమో ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఈ అరేంజ్మెంట్లో ఒక కవర్ తీసుకున్నాము, 2 బ్లౌజ్ పీసెస్. అండ్ ఈ ప్యాకింగ్ చూసారు కదా మీరు ఆల్రెడీ. చాక్లెట్స్, ఉగ్గు గిన్నె, పసుపు కుంకం, రబ్బర్ బ్యాండ్ క్లిప్స్ వేసాము. అండ్ దీంట్లోనే ఒక స్టిక్కర్ ప్యాకెట్, ఒక బొమ్మ, అండ్ ఇదిగోండి నూజీడి ఒకటి, శనగలు ఒకటి, అండ్ మా వదినేమో చలివిడి కూడా వేసేస్తోంది. ఇదండి ప్రాసెస్ అయితే జరుగుతోంది. ఒకళ్ళు కవర్ తీయటం,
అసలు చాలా కష్టపడుతున్నారు, ముగ్గురు కష్టజీవులు అనుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్, ఈ గిఫ్ట్ వేసేసేసి ఒకళ్ళు ఈ 2 వేస్తారు, ఇంకొకళ్ళు ఆ 2 వేస్తారు, అండ్ అటు పెట్టేస్తారనమాట. ఇవన్నీ ఈ బాక్స్లోకి సెట్ చేద్దాం పేరై ఉన్నాము. ఇంతవరకు అయితే వచ్చిందండి రిటర్న్ గిఫ్ట్స్. ఇది లాస్ట్ వీడియో అవుతుంది రిటర్న్ గిఫ్ట్స్ గురించి నాకు తెలిసి. ఇగోండి మా ఇంట్లో బారసాల హడావిడి, అండ్ రేపు కూడా తీస్తాను. ఎల్లుండి వచ్చేసేసి మా పాప బారసాల. మేమైతే కార్డు కూడా పెట్టాము, చేసామన్నమాట. అది మీకు యూట్యూబ్లో ఇలా పక్కన షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బారసాల వీడియో తీద్దామని మేమైతే ప్రిపేర్ అయి ఉన్నాము. ఇన్ కేస్ ఈ పూజల హడావిడి, నేమింగ్ సెరమనీ హడావిడి, చుట్టాల హడావిడి ఇదంతా ఉంటుంది కదా, మంచి ఎంజాయ్మెంట్ మీద ఉంటాం కదా. ఒకవేళ తీయడం జరగకపోతే అక్కడక్కడక్కడ క్లిప్స్ అయితే ఒక వీడియోలా చేసి మీకైతే షేర్ చేస్తాము, తప్పనిసరిగా చూసేయండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇలా అయితే జరుగుతుంది. మా హస్బెండ్ అయితే ఏమనుకున్నారండి, కూడా వేద్దాం అనుకున్నారు, స్టిక్కర్స్తో ఆగారు. విజయవాడ వెళ్ళారనమాట, ఒకసారి అన్నీ తీసుకొచ్చేసారు రిటర్న్ గిఫ్ట్స్. ఇలా రబ్బర్ బ్యాండ్, క్లిప్స్ ఇవన్నీ ఒకేసారి బల్క్గా తీసుకొచ్చారు. బల్క్గా అయితే అక్కడైతే కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఒకసారి అందరు ఇటు చూడండి. బాక్సుల్లో అయితే పెట్టేసాము మీకు ప్యాక్ చేసిన కవర్స్. ఎక్స్ట్రా 10 తీసుకొచ్చాము. ఇన్ కేస్ అవి మిగులుతాయి అనే ఒక ఆలోచన మాకు, డివైడ్ అవుతాయి అని చెప్పేసి 10 విడిగా వేరే కవర్లో వేసాము. అన్నీ ఒక కలర్ వేసాము, ఆ లాస్ట్ 10 మాత్రం ఇంకొక కలర్లో వేసాము. ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే వేస్ట్ అయిపోతాయి కదా అని ఇలా అయితే ప్లాన్ చేసాము. చివరికి అయితే ఇలా అయిపోయిందండి. అయితే సరే గాయ్స్, బాయ్ అమ్మా. అది గాయ్స్, మరి ఈరోజు వీడియో అయితే అందరికీ గుడ్ నైట్. మళ్ళీ నేను మీ ముందుకి బారసాల వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్.